రవ్వంతా కూడా గ్యాప్ ఉండడం లేదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో మహిళలు ముసుగులు కట్టుకోవాలి, మీడియా ముందుకు రావాలి, జనసేన నేతలు చేసినటువంటి మోసాలు, అక్రమాలను వివరించుకుంటూ వెళ్ళాలి. అసలు రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇదొక నిరంతర ప్రక్రియ అన్నట్లు. మరో జనసేన నేత నన్ను మోసం చేశారు. ఆయన చేసిన మోసం వల్ల నా కుటుంబాన్ని, జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పి మోదుగు సుమలత అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె చెప్పిన విషయాల్లో కీలకమైన విషయాలేంటి? కరోనా సమయంలో నా భర్త బంధువు విజయ్ శేఖర్ జనసేన పార్టీకి స్టేట్ సెక్రటరీగా ఉండేవాడు. తాము అధికారంలోకి రాగానే 5 వైన్ షాపులు కాంట్రాక్టులు ఇప్పించడంతో పాటు గ్రానైట్స్లో వాటా ఇస్తానంటూ నమ్మబలికి నా వద్ద నుంచి విడతల వారీగా 90 లక్షల నగదు, 288 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ శేఖర్ పట్టించుకోవడం మానేశాడు. నేను ఇచ్చిన నగదు, బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వకపోగా హైదరాబాద్లో గంజాయి, డ్రగ్స్ అక్రమ వ్యాపారం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. గంజాయి డ్రగ్స్ వ్యాపారం చేయాలా? ఎవరో మరి విజయ్ శేఖర్ తెలియదు. ఒత్తిడి తెచ్చాడు. నిరాకరించినందుకు నన్ను కొడుతున్నాడు, భౌతిక దాడికి పాల్పడ్డాడు. నాపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దిగజారుస్తున్నాడు. జనసేన నాయకులను కలిసి నా పరిస్థితి గురించి వివరించినా పట్టించుకోవడం లేదు. తనకు న్యాయం చేయాలని కోరడం కోసం పవన్ కళ్యాణ్ కలిసేందుకు అవకాశం కల్పించాలని జనసేన నాయకులు కోరితే 25 లక్షలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. నాకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పటికీ అధికార బలంతో దాన్ని నీరుగారుస్తున్నారు అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంది. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి, నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని. సరే, ఈమె చెప్పినట్లు యాజ్ ఇట్ ఈజ్ ఇదేనా కాంటెక్స్ట్ కాదా అన్న సంగతి పక్కన పెడితే, ఎందుకంటే కరోనా టైంలో మేము అధికారంలోకి వస్తే వైన్ షాపులు కాంట్రాక్ట్లు ఇప్పిస్తాను అని చెబితే కరోనా టైంలో 24 కంటే ముందు డబ్బులు ఇచ్చేసారు. వీళ్ళు అధికారంలోకి వస్తారని మీరు ఎట్లా నమ్మేసినారమ్మా? ఎట్లా మీ కాన్ఫిడెన్స్ ఏంటప్పుడు? ఎందుకు ఇచ్చారు అట్లా? మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ ఉన్నారు. మరి ఏ వ్యవహారం ఉందో తెలియదు మనకి. సీరియస్లీ మనం ఏమి ఎవరిని నిందించడం లేదు. అంటే ఇంత అమాయకులు ఉంటారా అంటూ ఉన్నా. సాఫ్ట్వేర్ ఇంజనీరే ముందే అధికారంలో ఎప్పుడో అవుతావు ఇప్పుడు అని అంటే ఇంకా నయం. నేను 2034 ఈ రాష్ట్రానికి మంత్రి అవుతాను, మీకు మొత్తం కాంట్రాక్ట్లు ఇస్తా అని చెప్పి నేను కానీ ఎవరి దగ్గర కనపోతే నేను కోట్లు వసూలు చేసుకోవచ్చు ఈ లెక్కన జనరల్గా. సరే, ఏం జరిగిందో తెలియదు. మొత్తం మీద జనసేన పార్టీ స్టేట్ ఎవరంట, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉండే ఆయన ఎవరు, విజయ్ శేఖర్ అనే ఆయన వల్ల నేను కోట్లు నష్టపోయా, జీవితం పోయింది, రోడ్డును పడ్డా, నాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి మరో మహిళ అయితే ముసుగు కట్టుకుని ముందుకు వచ్చింది. నిజాలేంటి, వాస్తవాలు ఏంటి అన్నది బహుశా ఆయన ఏమైనా స్పందిస్తే తెలుస్తుందేమో, లేకపోతే రాబోయే రోజుల్లో తెలుస్తుందేమో తెలియదు. కానీ మొత్తం మీద మరో జనసేన నేత పేరు చెప్పి మరో మహిళ ముసుగు కట్టుకొని మీడియా ముందుకైతే వచ్చేసారు. ఇదైతే ఒక నిరంతర ప్రక్రియ.